భూదాన్ భూమి 54 ఎకరాలు 2013లో ఇలా తను ఉన్న వ్యక్తే తన మనసుల పేరు మీద తన అనుకూల పేరు మీద 24 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. దాని మెంబర్ ఇలా ఏదైతే ప్రేమస బాగా అనుచరున్నాడో 24 ఎకరాలు 8 మంది మీద రిజిస్టర్ చేసుకున్నారు. మాకు 2013లో విద్యకి సమాచారం మాకు తెలిసింది. అంటే 2014 మేము గెలిచిన తర్వాత భూదాన్ భూమి రిజిస్టర్ చేసుకోవడం వీల్లేదు. అర్థం చేసుకోండి మా ప్రాధాన్యత మా ఏదైతే మా స్టాండ్ ఏంటో ఈ భూమి వాళ్ళకు రిజిస్టర్ చేసుకున్నారు మొత్తం 24 ఎకరాలు. బహుశా ఈచ్ 1 ఎకర్ 25 lakhs అంటే 6 కోట్లు పెట్టి రిజిస్టర్ చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత ఆన్న కలెక్టర్ మాట్లాడి దాన్ని క్యాన్సిల్ చేసి 1 లక్ష రూపాయలు దానికి ఫెన్సింగ్ మంజూరు చేసి ఫెన్సింగ్ వేసి దిస్ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చేంత ధైర్యం లేదు, దమ్ము లేదు. ఆనాడు నేను ఎమ్మెల్యే అయిపోయి దక్కింది తప్ప ఇదే ప్రేమ సాగర్ అయితే సగం తీసుకుంటుండే చెప్తున్నా రాసుకోండి. ఇదే ప్రేమ సాగర్ అయితే భూమి అయిన తర్వాత ఎందుకు ప్రభుత్వం చెప్పి కొంత డబ్బు తీసుకొని నేను తీసేసుకుంటుండే. కాపాడింది దివాకర్. దిస్ గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు పెట్టాం. ఆ భూమిలో కట్టింది కదా, ఆ భూమిలో కట్టిన 4 కోట్ల నుంచి 14 కోట్లు చేసింది. నేను అంతమంది 1.5 కోటి మంజూరు చేశాను. నేను చెప్తున్నా కోర్టు అంటే కొంత డీటెయిల్గా మీకు ఎట్లా చూడండి. 1.5 కోటి మంజూరు చేసిన తర్వాత మనకు నజీర్కు టెండర్ వచ్చింది. అక్కడ ల్యాండ్ లేదు. మళ్ళీ డీటెయిల్ చెప్తాను. ల్యాండ్ లేదు. ఇంతకుముందు గుండె సుధాకర్ నేను పిలిచి అడిగాను, గుండె సుధాకర్ మీరు ఇవ్వండి, మీ నాన్న పేరు పెట్టారు, ఇది 1.5 కోటి కాదు ఇంకో 4-5 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేస్తాం, మీ నాన్న పేరు ఉంటుంది, మెయింటైన్ మటుకు మున్సిపాలిటీ అని చెప్పాను. మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తాం, పేరు మటుకు గుండె రత్నయ్య గారు పేరు పెడతామని చెప్పాం. ఆయనే 1-2 రోజులు చూసి ఆయన సపోర్ట్ చేయలేదు. దీని వెనక మంగిలాలకి ఏదో సముద్రం భూమి ఉంటే ఆయన అడిగారు, ఆయన సపోర్ట్ చేయలేదు. అక్కడ భూమి మనకు లేదు. ఆల్రెడీ 24 ఎకరాలు ఆనాడు ఒక అధికారి ఇది ఫ్యూచర్లో మెడికల్ కాలేజ్ అవుతుందని ఒక లెటర్ పంపారు. ఫ్యూచర్లో ఎప్పుడు ఆ భూమి అంత దీనికన్నా మొదలు ఇందులో 24 ఎకరాల్లో నేను 1.5 కోటి ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 1.5 కోటి ఎకరాల భూమి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ మంజూరు అయిన తర్వాత మనం దీనికి మెడికల్ కాలేజ్ ఇచ్చేసి ఈ 5 ఎకరాల నసుపులో భూమి ఇవ్వడం జరిగింది. నీళ్ళు రావడం జరిగింది. దాని తర్వాత మార్చేసి మార్కెట్లో మనం కట్టిన సందర్భం. అయితే అంత మంచిగా కడతాం. అది గోదావరి రోడ్డుకు శ్రేయస్కారం, ఏది శ్మశాన వాడక గోదావరిలో చేసే అవకాశం లేదు. దూరం కట్టారు. నాకు కూడా సెంటిమెంట్ కూడా ఏదైతే శ్మశాన వాడికి కట్టిందో ఆ కాలేసిన శవాల ఆ పొగ ఆ గుళ్ళ మీదకి వస్తుంది. ఆ పొగ నాకు కొంచెం సెంటిమెంట్. ఎందుకంటే కాలేసిన పొగ గుడి ఉన్నాయి అక్కడ, 3 గుళ్ళ కాటే కదా. ఇది కూడా మరొక ఛాన్స్ అని చెప్పాను. మనం 2 వర్డ్స్ అంతర్గం పోతుంటే మీకున్న వయసు ప్రకారం ఎవరు క్రిమేషన్ చేసినా 2 వర్డ్స్ లెఫ్ట్ సైడ్ చేసిన రైట్ సైడ్ ఎప్పుడు చేయలేదు శవం. మీకు ఐడియా లేదు. 2 వర్డ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ ఎప్పుడు ఏ శవం కూడా చేయలేదు. అంటే ఇటు చేస్తే గుడికి వస్తుందని అడిదికి చేసింది. ఇక ప్రేమ ఆయనకేమున్నది? ఆయనకేం లేదు. ఆయన ఇష్టార్థంగా చేస్తుండే. 4 కోట్ల 14 కోట్లు చేశారు. దానిలో మట్టి నింపారు. గోదావరి నుంచి మట్టి తెచ్చారు. గోదావరి నుంచి మట్టి ఇసుక చేసి పెట్టారు. మేము పట్టుకున్నాం, పోయినాం, మేము మాట్లాడినాం. కానీ ఏనాడు జేసీబీ ఉందో నెల రోజులకు పర్మిషన్. ఎన్ని గుంటలు ఉన్నాయి? 6 గుంటలు. 6 గుంటలు పర్మిషన్ ఉన్నారు కదా. ఇక గోపాలరావు వాళ్ళ కొడుకు పేరు ఇప్పుడు ఆయనకు 6 గుంటల్లో 2 ఎకరాల ఇసుక తీసిన మట్టి తీసి సగం ఇసుక అమ్ముకున్నాం, మట్టి అమ్ముకున్నాం. దానిలో పోసి బిల్లు తీసుకునే ప్రయత్నం చేసింది. మేము ఆర్టీఐ కింద పెట్టాం. బిల్లు ఇట్లా ఖబర్దార్ అన్నాం, బిడ్డ సస్పెండ్ అవుతాం అన్నాం. అది ఆగింది. 6 గుంటల్లో అయినా నెల రోజుల ముందు చేసి పెట్టి పర్మిషన్ అంటే ఎంత తప్పని చెప్పండి. కలెక్టర్గా రిప్రజెంట్ చేశాం. డెఫినెట్గా ఏడీని సస్పెండ్ చేయాలి, మైనింగ్ ఏడీని సస్పెండ్ చేయాలి. అదొకటి మా అతడికి దొరికింది. రేపటిపల్లిలో మట్టి తీసి లక్ష్మేట్లో సాధికాన క్రిస్టియన్స్ కమ్యూనిటీలు కడితే దళం మట్టి పోసినట్టే అదే అతడికి అక్కడ పోయి అది అమ్ముకుందాం. 2 విషయాలలో అసలు ఏడీ మైనింగ్ సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. 1 నిమిషం ఉంటారు. కరెక్ట్ అధికారి సస్పెండ్ చేయాలి. ఆయన సస్పెండ్ చేయలేదు. చెట్లు ఆర్టీఐ కింద తీసుకున్నాం. 1,14,00,000తోటి 40 చెట్లు పెట్టినట్టు అక్కడ. 40,000 పెట్టింది. నాకు తెలిసిన కాడికి
ఓ 20 లక్షలు కాదు. ఎక్కడ చెట్టు ఉన్నా ప్రేమ సార్ నాకే కావాలంటాడు కాంట్రాక్ట్. నాకు ఒకరిద్దరు వచ్చారు సార్ ఏదో మార్చున్నట్టే నేను చెప్పిన అధికారికి, ఖబర్దార్ ఏ కాంట్రాక్టు అదే కాంట్రాక్ట్ చెట్టు తప్ప ఈ ప్రేమ్ సాగర్ చెప్పిన కాంట్రాక్ట్ ఇస్తే నీ ఉద్యోగం పోతుంటే అధికారులు బెదిరితే బంద్ అయింది అంటే కొన్ని జాగాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చినాయి కదా. దానిలో నేను చెట్లు పెడతాను. ఈ మానవుడు నేను చెట్లు అంటే ఏంటిది, ₹1 చెట్లు 15 లక్షలు తెచ్చుడు 85 లక్షలు కొట్టేసు. అది బంద్ చేసిన ఒక అన్ని జాగాలో చెట్లు ఈయన తెస్తాను. ఎవరు ప్రేమ్ సాగర్ చెట్ల కాంట్రాక్ట్ ఇది 40,000 మొక్కలు దానిలో శ్మశాన వాటికలో 40,000 మొక్కలు 1,14 లక్షలు చెట్లు ఎంత పెట్టి ఇంత దూరం. మళ్ళీ దీనికి ఏదో కమిటీ ట్రస్ట్. నేను ఇవాళ కూడా చెప్తున్నా ఎవరండి కార్పొరేషన్ చెప్తున్నా. కార్పొరేషన్ మెయింటైన్ చేయరా? డబ్బులు లేవా? మంది లేరా? ఇన్కమ్ లేదా? డెఫినెట్గా మున్సిపల్ నుంచే మెయింటైన్ చేయాలి, రాసి పెట్టుకోండి. ఇంకోటి చేసే అవసరం లేదు. అది రేపు ప్రభుత్వాలు మారుతాయి. అయితే ఇంకోటి కూడా లంఘనం చేయన్నా, కుల సంఘాల నుంచి డబ్బులు వసూలు చేయన్నా, ఇంకోటి బెదిరించి వసూలు చేసి అక్కడ మెయింటైన్ చేస్తావా? రేపు ఒకళ్ళు మంచి ఎమ్మెల్యేకి వెళ్తాం, రేపు మేము వెళ్తాం. మేము ఎవరి దగ్గర వసూలు చేయాలి పైసలు? చేయం. మేము చెయ్యం. ఖచ్చితంగా మున్సిపల్ నుంచే టేకప్ చేస్తాం తప్ప ఏ కమిటీ ఉండదు. ఖచ్చితంగా మున్సిపల్ ఫండే మొత్తం మెయింటెనెన్స్ కానీ మరొకటి కానీ ఏం చేసినా మున్సిపల్ చేయాలి. ఏదో కమిటీ అయితే మంచి సొమ్ముతుంది కమిటానే, మంది డబ్బుతో కమిటా మీరు పెట్టుకోండి. అయినా మున్సిపాలిటీ లేదా ఇన్కమ్ లేదా? మంది లేరా? ఎవరైనా చూస్తే నవ్వుతారు. అక్కడ ప్రెస్ మీట్ ఏంది? శ్మశానానికి ప్రెస్ మీట్ ఏందయ్యా? పెళ్లి కూడా ఇది ఎక్కడయ్యా? అసలు ఎడిపోతాను ఏదో పెద్ద అన్ని దాన్ని డబ్బులు కొట్టేసినా కదా, అందులో ₹1,00,00,000 కొట్టేసినప్పుడు అక్కడ పాపం వాళ్ళు బాధపడతారు వచ్చేటోళ్ళు. ఇక కొంతమంది ఉన్నారు తిరుగుతా, కొంతమంది ప్రెస్లో పాల్గొంటారు. రేపు 2 నెలల తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్ పెట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది బిడ్డ అందరికి. వాళ్ళందరూ నేను చేస్తున్నా. మీరు ఇలా ఆయన పిలిచిన బ్యాన్ పోతున్నా, మా మీద అందరి మీద ఇస్తాను. ఎవరు ఇచ్చిన మేము ఇస్తాం, మా మీద ఇస్తాను. వ్యాపారస్తులు ఎన్నడూ మేము ఇన్వాల్వ్మెంట్ చేయలేదు, ఎన్నడూ ప్రెస్లో నిలవలేదు. ఆయన భయానికే ప్రెస్లో పోతున్నారు. ఆయన భయానికి ఆయన షాకర్లు, ఆయన భయానికే మారవడీలు, ఆయన భయానికి బంగారు పనిచేసేవాళ్ళు, ఆయన భయానికి కాపు సంఘం, ఆయన భయానికి ఇంకో సంఘం. పేరు చెప్పడం అవసరం లేదు. ఒక దగ్గర పైసలు తీసేసుకున్నాడు, ఒక సంఘం పైసలు తీసేసుకున్నాడు, 21 లక్షలు తీసేసుకున్నాడు. మీ సంఘమే ఏం చెప్పాలి? ఎందుకండి? ఎవరి పైసలు అవి? ఎవరి పైసలు అంటే అవి? నేను ప్రెస్ మీట్ పెట్టినకి ఇది బంద్ అయినాయి. అన్ని సంఘాలు బంద్ అయినాయా? వాళ్ళు అందరూ పాపం దివాకర్ వల్ల మా పైసలు బంద్ అయినాయి. నెలకు 1,00,000 నేను గెలిపించా. నువ్వు 100 కోట్లు సంపాదించ పెట్టు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించలేదా? 500 కోట్లు నువ్వు బ్యాంకులు కట్టిన మేము ఉట్టిగా మాట్లాడతాం, వేగంగా మాట్లాడతలేము. అథెంటిక్ ఉన్నాం. మేము కూడా 4 సార్లు గెలిచినాం. ఏం ఎలిగేషన్ లేదు, రాసి పెట్టాం. ఎక్కడ దొరకది? తప్పు చేయలేదు. తప్పు చేసి తలవంచం అంటున్నా. ఎన్ని రాజకీయాలు ఎన్ని ఇబ్బందులైనా, ఇంకొక ఎన్ని ఇబ్బందులైనా తప్పుకు మేము ఆవిడ దూరం ఉంటాం. రాసి పెట్టాం. తప్పుకు ఆవిడ దూరం ఈయనే అసలు ఎవరు తీసి పెడతాను ప్రేమ సార్ చెప్పు. ఇంకో మాట చెప్పాలా సార్? ఇప్పుడు ఇది కవర్ కాకపోతే నేను చెప్పు మళ్ళీ అది చాలా మంచి ఐటమ్ ఉంది. ఎక్కడ ఇచ్చిపెట్టినా నేను పైసలు చెప్పు. రైస్ మిల్ దగ్గర ఇచ్చిపెట్టిందా? ఇండ్ల కాడ ఇచ్చిపెట్టిందా? ఇండ్ల గట్ట కాడ ఇచ్చిపెట్టిందా? కారు రోడ్డుకు భూమిని బదలాయిస్తాను ఇచ్చిపెట్టిందా? చెప్పండి. ఇటుకాల చెరువు కాడ ఇచ్చిపెట్టిందా? సెటిల్మెంట్ ఇచ్చిపెట్టిందా? అన్ని సెటిల్మెంట్ చేస్తాను. మొన్న అక్కడ ఊలగొట్టిండు. డీల్ చేసుకున్నాడు పైసలు. వాళ్ళందరూ పాపం భూములు ఉండరు, వాళ్ళు అమ్ముకున్నారు. అది తీసేటే పైసలు. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కదా, నాకు 2 సార్లు వచ్చారు. మేమేంటే అయితే కూర్చొని చేసుకోండి, లేకపోతే కోర్టు బండి డిసిషన్ అంతే తప్ప దివాకరా చెప్పడని చెప్పి అన్నీ ఈయనందుగా ఇప్పుడు పనికి అన్ని సెటిల్మెంట్ ఈయనైనా. మంచాల డాక్టర్ సెటిల్మెంట్ ఈయనే, ఈ సెటిల్మెంట్ ఈయనే, దుకాణాలు ఈయనే, అన్ని దగ్గర మంచాలు ఎక్కడెక్కడ పోయి అన్ని సెటిల్మెంట్ ఈయనే చేస్తాను కదా. ఇప్పుడు చేయి, ఆనెస్ట్ చేయి. నేను కూడా చేశాను. రాసి పెట్టుకోండి. బెల్లబెల్లి సంవత్సరం రాబెల్లి వెంకటరెడ్డి ఎక్స్ సర్పంచ్ అడగండి. ఇలా మా పార్టీ వాళ్ళు అడగండి. నా దగ్గరకు వచ్చి పైసలు మీకు తక్కువ భూమి తండ్రి నేను తీసుకోలేదు. తక్కువ మీరు అడగండి. రాబెల్లి వెంకటరెడ్డి సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ నేను అమ్ముతా. మీకు ఇంత నాకు పని చేసాం. మందపల్లి స్త్రీలు అందరూ కలిసి మేము పనిచేసి ఆక్రమించడం దాన్ని కాపాడితే వచ్చి నాకు మీకు ఇస్తాను. మీరు పని చేశారుగా, మాకు అవసరం లేదని చెప్పారు. ఇంకో మాట అన్నాడు. సరే మీరైతే పైలు ఇంకోటి దగ్గర పెడుతున్నాను. ఆ పేరు చెప్పాలి వస్తుంది.